హలో ఫ్రెండ్స్, సీజనల్గా వచ్చే జలుబు దగ్గు తగ్గించుకోవడానికి ఈ కోవిడ్ సమయంలో లంగ్స్ సామర్థ్యాన్ని మనం పెంచుకోవడానికి శంకుపుష్పి లేదా అపరంజి ఫ్లవర్స్తో బ్లూ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మీ దగ్గర ఎండ్ ఫ్లవర్స్ ఉన్నా కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నా కూడా ఈ టీ తయారు చేసుకోవడానికి అయితే యూజ్ చేయొచ్చు. స్టవ్ పై ఒక గ్లాసు వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ ఫ్లవర్స్ని వేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అయితే పక్కన ఉంచాలి. ఇవి హెల్త్తో పాటు అందానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె ఆరోగ్యానికి, లంగ్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకొని టేస్ట్ కోసం నిమ్మరసం లేదా తేనెనైతే మనం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసిన వెంటనే కలర్ అనేది కొంచెం లైట్ పింకిష్ కలర్లో అయితే చేంజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ టీ ప్రతిరోజు తాగడం వల్ల ఆకలి అనేది బాగా వేస్తుంది. అలాగే డైజెషన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. స్కిన్ గ్లోగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఫ్రెష్గా దొరికే ఫ్లవర్స్తోని టీ చేసుకొని తాగితే మనక చాలా హెల్త్కి చాలా మంచిది. టీ బీపీని కూడా తగ్గిస్తుంది. వాసో డైలేటర్గా కూడా పనిచేస్తుంది. మీరు కూడా